మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా, దాసుడు తన యజమానిని గనపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితుమని మీరందరూ. ప్రియులారా, దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా ఆ దినాల్లో దేవుని నామాన్ని ఘనపరిచి దేవుని నామాన్ని హెచ్చించవలసినటువంటి యాజకులు దేవుని నామమును నిర్లక్ష్యపెట్టి ఆయన బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును అర్పించుచు అపవిత్రులుగా జీవిస్తూ దేవుని భోజనపు బల్లను నీచపరుస్తూ ఆయన నామాన్ని నిర్లక్ష్యపెట్టుతూ జీవిస్తున్నటువంటి సమయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దేవుని నామాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నతమైన కార్యాలు చేయటానికి నియమించబడినటువంటి వారు ఆ కార్యాలు చేయక దేవుని నామాన్ని ఘనహీన పాలు చేస్తున్న సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. కుమారుడు తన తండ్రిని గనపరుచును గదా, దాసుడు తన యజమానుని గనపరుచును గదా. నేను మీ తండ్రినని చెప్పుకుంటున్నారు, నేను మీ యజమానుని చెప్పుకుంటున్నారు, కానీ నాకు భయపడి నన్ను గనపరిచేవాడు ఒక్కడను కూడా లేడని దేవుడు మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాటలు మన జీవితాల్లో కూడా పరిశీలన చేసుకోవాలి. నేటి దినాల్లో ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని పట్ల నమ్మకంగా జీవించకుండా దేవుడు అసలు మనల్ని ఎందుకు నియమించాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు రక్షించుకున్నాడు, ఆ ఉద్దేశాన్ని గ్రహించక వ్యర్థమాలని జీవితాన్ని జీవిస్తూ మరలా దేవుణ్ణి తండ్రిగా, కాపరిగా, యజమానుడిగా చెప్పుకుంటూ జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఒకవేళ ఇదే స్థితిలో మన జీవితాలుంటే అది మంచిది కాదని, క్షేమం కాదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన యజమానుడిగా, దేవుణ్ణి మన తండ్రిగా, మన కాపరిగా కలిగినటువంటి మనము ఆయన్ను ఘనపరిచేవారుగా ఉండాలి. వాక్యంలో ఎలాగో దేవుడు మాట్లాడతాడు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను, నీలో నాకు ఘనత తెచ్చుకుంటానని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేఖనాల్లో చాలాసార్లు మనం పరిశీలించగలం. మన ద్వారా ఆయన నామానికి ఘనత కలగాలని, మన ద్వారా ఆయన ఘనపరచబడాలని ఆయన నిన్ను, నన్ను, మనందరినీ ఏర్పరచుకున్నాడు. మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా, మన భక్తి ద్వారా, మనం అనుసరించే సకల విధానాల ద్వారా దేవుణ్ణి ఘనపరిచేవారుగా, దేవుని నామానికి ఘనత తీసుకొచ్చేటటువంటి వారుగా ఉండాలి. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి పరిశీలన చేసుకోగలిగినటువంటి వారుగా ఉండాలి, ఆలోచన చేయగలిగినటువంటి వారుగా ఉండాలి. ఈరోజు మరి దేవుణ్ణి ఘనపరిచే జీవితం, దేవుని నామాన్ని హెచ్చించే జీవితం ఈరోజు మనకుందా? ఒకసారి మన జీవితాలను మనం పరిశీలించుకోగలిగిన వారుగా ఉండాలి. 145వ కీర్తనలో భక్తుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, రాజవైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను అని చెప్పుచున్నాడు. నా రాజు నీవయ్యా, నా దేవుడు నీవయ్యా, నా కాపరివి,
నా తండ్రివి నీవు, నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. అనుదినము నీ నామాన్ని స్తుతిస్తూ నీ యొక్క మహత్యమాన్ని, నీ గొప్ప కార్యాలను, నీ పరాక్రమ క్రియలను, నీ మహోన్నతమైన నీ నామ ప్రభావమును, నీ ఆశ్చర్య కార్యములను, నీ భీకర కార్యముల విక్రమమును నేను తెలియచేస్తూ వివరిస్తూ నీ కీర్తిని నేను చాటుతూ నీ నామాన్ని నేను ఘనపరిచెదను, నిన్ను ఘనపరిచెదను అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు! ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించగలిగేవారుగా ఉండాలి. ఆయన్ను ఘనపరచడానికే ఆయన మనల్ని నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. తన అమూల్యమైన రక్తంలో మనల్ని కడిగి తన సొత్తైనటువంటి బిడ్డలుగా మలుచుకున్నాడు. ఆయన పిల్లలంగా, ఆయన బిడ్డలంగా ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి. ఒకసారి మన జీవితాలను ప్రశ్నించుకుందాం. మరి ఘనపరుస్తున్నావా? ఆయన నామాన్ని అవహేళన చేస్తున్నావా? ఆయన్ను ఘనపరిచే స్థితిలో ఉన్నావా? ఆయన నామానికి దూషణ పాలు చేసే స్థితిలో ఉన్నావా? ఒకసారి నిన్ను పరిశీలించుకో, పరీక్షించుకో. ఆయన నామాన్ని నిర్లక్ష్యపెట్టి ఆయన నామాన్ని అవమాన పాలు చేసే స్థితిలో ఉంటే ఆ జీవితం మంచిది కాదు. మనం ఏ రకమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేమని గమనించి మన జీవితాల ద్వారా ఆయన ఘనపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన బిడలంగా ఒక మంచి జీవితాన్ని జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను ఆయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. మీ పిల్లలంగా, మీ బిడ్డలంగా మీ నామాన్ని ఎల్లప్పుడూ మేము ఘనపరచాలని, మీకు ఘనత తీసుకొచ్చేవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. స్తోత్రాలు. మీ బిడ్డలమని చెప్పుకుంటూ ఎవరైతే మీ నామాన్ని నిర్లక్ష్య పెడుతూ నీచిపరుస్తున్నారో అటువంటి జీవితాలన్నీ సరిచేసుకొనగలిగిన సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా ప్రతి నీ బిడ్డకు మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయా. మీరు బలపరచండి ఆయన, కృప చూపండి తండ్రి. మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరింపచేసి మీరు మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.